బాబు గారు మీకు పరిపేసేసాను. దీని ముందు బూరగ దూది పరుపు కూడా బలాదూర్. వెరీ గుడ్. వెరీ గుడ్ కాదు, కోడిగుడ్డు కాదు. ముందు పడుకొని చూడండి, మీకే తెలుస్తుంది. ఏంటో బాబు గారు, ఈ పేద కొంపలో గడ్డి పరుపు మీద పడుకోవాల్సి వచ్చింది. ధర్మన్న, పట్టె మంచాలు పడగదుల కంటే పల్లె సీమలో ఈ చల్లని మనసుల నీడలు శాంతిగా పడుకోవటమే గొప్ప అదృష్టం. మీరు అన్నమాట నిజం బాబు గారు. ఆ శ్రీరాముడంత తోడు అడవిలో సెట్ల కింద పడుకుని చల్లగా గడిపాడట. నిజానికి బాబు గారు, ఈ చెట్లు, సేమలు, చెరువు, చల్లగాలి, సందమామ, ఎన్నెల వీటన్నిటిని చూస్తూ వీటి మధ్యన పడుకుంటే అచ్చం అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు చల్లగా హాయిగా ఉంటది బాబు గారు. సర్లేవే వసపిట్ట, ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా ఊరికే వాగుతూనే ఉంటావు. ధర్మన్న, ఎంతో స్వచ్ఛమైన మనసుంటేనే అలా గలగలా మాట్లాడగలరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అబ్బో, ఏ స్థలం అప్పుడే చిన్నబాబు గారి దగ్గర ఇంగ్లీష్ వేసుకుందా? బాబు గారు ఎట్టుంది మా ఊరు? చల్లగా మీ మనసులాగే ఉంది. పదన్నయ్య, పొద్దుపోయింది. ఏంటి బాబు గారు అలా ఇద్దరంగా చూస్తున్నారు? బండి తోలటమే కాకుండా నాగలు కూడా పడుతున్నావే. వెరీ గుడ్. ఏంటి బాబు గారు ఇంగ్లీష్ లో తిడుతున్నారు? కాదు, పొగుడుతున్నాను. ఆ పొగిడేదేదో తెలిసేటట్టు తెలుగులోనే పొగడొచ్చుగా. సరే గాని నువ్వు తప్పుకో గౌరీ, నేను ఒకసారి ప్రయత్నించి చూస్తాను. ఏంటే మీరా? మీకెందుకు బాబు ఈ శ్రమ? తిండి తినే అర్హత కోసం. బాబు గారు, చూడు ధర్మన్న, కష్టపడినప్పుడే కడుపు నిండా తినే అర్హత కలుగుతుంది. ఒళ్ళుంచి శ్రమ పడినప్పుడే మనసుకు తృప్తి మిగులుతుంది. ఎవరో పాటుపడితే కాలు మీద కాలేసుకుని కూర్చోవటం కంటే తప్పు పాపం మరెక్కడా లేదు. కానీ బాబు గారు, రాజా పుట్టుక పుట్టిన మీరు మాలాంటి మనుషులతో పాటు రాజుల రోజులు ఎప్పుడో పోయాయి ధర్మన్న. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వాళ్ళు చెమటూర్చి పనిచేసే రోజులు ఇవి. చూడు, పసివాళ్ళు ఆడవాళ్ళు సైతం పనిచేస్తుంటే మాకు తప్ప మరెవరైనా పనిచేసి తీరుతారు. నువ్వు తప్పుకో గౌరీ. అలాగే బాబు. బాబు గారు, నాగలి పట్టడం అంటే ఇంగ్లీష్ లో మాట్లాడదాం అనుకున్నారా? ఉండండి, నేను చెప్తాను. అట్ట తగిలించాలి. హాయ్.